మమ్మీ కినాలవతలకి పోదాం. ఏమద్దు కినాలవతలకి. ఓ శ్రీవర్షిని, మీ డాక్టర్ రెడ్డికి వస్తా అంటుంది కదా, రప్పి చెప్పాను. నువ్వు నోరు మూసుకొని ఉండ అక్కడ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు నువ్వు. ఇది ఒక పిచ్చిది శ్రీవర్షిని, స్నేహం చేద్దామని పిలిస్తే నన్నే నోరు మూసుకో అంటుంది. రే బరికి పరిస్తా నిన్ను. శ్రీవర్షిని ఏమనుకున్నావో, నువ్వు ఇటు వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. నున్నా కొరుకుతా. మమ్మీ నేను వస్తాను, నన్ను ఇడిచిపెట్టి వెళ్ళకు. ఏంట్రా ఆ శ్రీవర్షిని ఎందుకు పిలుస్తున్నావు? అది పిచ్చి శ్రీవర్షిని, దానికి అన్ని రోగాలు వచ్చినాయి. దానికి రోగం వస్తే నాకేంది, నేను మంచిగా స్నేహం చేస్తానని పిలిచాను. నువ్వు ఆ కుక్కలతో తిరిగినావు అనుకో, మన బ్యాచ్ లోకి రానియం నిన్ను. ఎవర్రా అది కుక్కలని అన్నది? రే బరికి పారిస్తాను ఇంకోసారి కుక్కలని అంటే నున్నగా. రేయ్ నువ్వు అన్న మాటలు ఆ రఘుగాడు వినారా, వాడిని కూడా బరికి పారే. ఏమనుకున్నావో? ఈ పిచ్చి కుక్కలతో ఇదే పనిగా ఎప్పుడు మరుగుతూనే ఉంటాయి మన మీద. మన లైట్ తీసుకోవాలి. ఏమంటావు? లైట్ తీసుకుంటాను కనుకనే ఇలా కామర్చుకున్నా, లేకపోతే ఆ రాఘు గారిని ఆ శ్రీవర్షిని ఇద్దరి నున్నగా కొరికి పారేసేటోని. ఏమనుకున్నావా? రారా కొడుకుతావు, నువ్వు నేను తెలుసుకుందాం. కినాల్లో నీళ్ళు రాకపోతే నేను కినాలకి దూకొచ్చి నిన్ను కొరకటోని. ఏమనుకున్నావు? నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు ఇక్కడ. అసలు నేను రఘుని శ్రీవర్షిని బెస్ట్ ఫ్రెండ్ని. ఏమనుకున్నాడు? అప్పుడు చెప్తాను ఈ సంగతి.